అందరూ బాగున్నారా? సో ఆఫీస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను ప్రతి ఒక్కటి మీకు రెగ్యులర్గా పెడుతున్నాను కదండి. వీడియోస్ అన్నీ అయిపోయాయి. మీరు ప్రీవియస్ వీడియోస్లో చూసినట్లయితే ఏసీలకి సంబంధించి నేను ఒక పెద్ద లెంతీ వీడియోనే పెట్టాను అనమాట. అదొకసారి చూడండి. అందులో నేను చాలా చెప్పాను. అప్పుడు కాపర్ దాని ప్రైజెస్ అవన్నీ కూడా దాంట్లో నేను మెన్షన్ చేశాను అనమాట. ఇప్పుడు అసలు మా ఏసీలు అంటే అన్నీ ఆఫీస్లో అంతా సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్గా లాస్ట్గా ఒకటే వర్క్ ఉండే ఏసీలు ఫిట్ చేయించాలి, ఇన్స్టాలేషన్ చేయించేది ఉందనమాట. సో టోటల్గా 5 ఏసీస్ తీసుకున్నామండి. 5 ఏసీస్ అంటే ఒకటి ఇంటికి అవసరమై ఉండే. సో మా కిడ్స్ బెడ్రూమ్లో కూడా అది చాలా ఓల్డ్ ఇది. ఇంకా దాన్ని కూడా మేము రీప్లేస్ చేసామన్నమాట. సో కొత్తది పెట్టించాము, దానిలో కూడా ఇన్స్టాల్ చేయించాము. అండ్ అది కూడా నేను వీడియో పెట్టాను చూడండి. అండ్ ఇప్పుడైతే ఇక్కడ ఆఫీస్లో ఇన్స్టాలేషన్కి సో వాళ్ళు ఇన్స్టాలేషన్ చేసే వాళ్ళు వచ్చారనమాట. టోటల్ 5 ఏసీస్ ఇన్స్టాలేషన్ చేయాలి, చాలా టైం పడుతుందని చెప్పారనమాట. చూడాలి, మినిమం 4 hours పడుతుంది ఐ థింక్. ఇప్పుడు ఇక్కడ 4 ఇన్స్టాలేషన్. సో ఇందులో 2 వేరియేషన్స్ ఉన్నాయండి. ఈ 4 ఏసీలో కూడా ఒక 3 ఏమో మేము వితౌట్ వైఫైతో తీసుకున్నాం అనమాట. ఒకటేమో విత్ వైఫైతో ఉంది. అంటే వైఫై తోటి కూడా మనము 3 kilometers రేడియేషన్లో ఉన్నప్పుడు కూడా, అంటే మనం బయట ఉన్నాం కదా, సో ఇమీడియట్గా వచ్చి ఆన్ చేసుకొని రూమ్ అంతా కూల్ అయ్యే వరకు టైం పడుతుంది. కాబట్టి బిఫోరే మనము ఆన్ ది వేలోనే మనము మొబైల్ తోటి ఆన్ చేసుకోవచ్చు అనమాట. సో మొబైల్ డేటా ఉన్నా కూడా మొబైల్ తోటి ఆన్ చేసుకుంటే మనం వచ్చే వరకు క్యాబిన్ కూల్ అయిపోతుంది. క్యాబిన్ ఆర్ ఇంట్లో ఎక్కడైనా ఏదైనా కూడా విత్ వైఫైతో ఉన్నదానికి ఈ ఆప్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. వితౌట్ వైఫై ఏంటి అంటే ఇంకా మీకు తెలిసిందే, నార్మల్గా మనం రిమోట్ కంట్రోల్ అనమాట. సో నాకు అదైతే బాగా నచ్చింది. ఎందుకనంటే మనం జర్నీ చేసి వచ్చి వెయిట్ చేయాల్సి వచ్చేది రూమ్ అంతా కూల్ అయ్యే వరకు కంటే. సో బిఫోరే ఆన్ చేసుకొని ఉంటే అదొక హ్యాపీ, రాగానే కూల్గా రూమ్ అంతా కూల్ అయి ఉంటుంది కదా. మనం ఆఫ్ చేయడం మర్చిపోయిన తర్వాత కూడా, సో వెళ్ళే ముందు మనం ఆఫ్ చేయడం మర్చిపోయినా కూడా మనం అంటే ఆఫ్ చేసుకోవచ్చు మొబైల్తోనే మనం దాన్ని. సో కంట్రోల్ అయితే ఈ 4 ఏసీలు 4 ఎక్కడ ఇన్స్టాలేషన్ చేపిస్తున్నాం అనేది నేను చెప్తానండి, చూపిస్తాను కూడా మీకు. ఫస్ట్ అయితే ఇక్కడ ఒకటి, ఇది వచ్చేసి వెయిటింగ్ హాల్ అనమాట, సిట్ ఏరియా అనమాట. అంటే ఇక్కడ సోఫాస్ వేస్తాము. సో ఇక్కడ వెయిట్ చేయడానికి, కూర్చోవడానికి ఇక్కడ సోఫాలు వేస్తామన్నమాట. ఇదే సిట్టింగ్ ఏరియా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రండి, ఇది మీటింగ్ హాల్. సో మేము ట్రైన్ అవ్వి సో మంచిగా అన్నీ ఇంకా ముందుకు వెళ్ళడానికి మాకు ఇదొక రూమ్ అనమాట. ఇక్కడ మేము బాగా ట్రైన్ అవుతాము, ట్రైన్ చేస్తాము వేణుగారి ద్వారా. సో వేణుగారి అయితే చాలా మీకు తెలుసు కదా ఎలా మాట్లాడతారో, చాలా ఇన్స్పిరేషన్గా మాట్లాడుతూ ఉంటారు, చాలా మంచి విషయాలు చెప్తూ ఉంటారు. సో ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాము, ఇక్కడ ఒక ఇన్స్టాలేషన్ ఏసీ అయితే చేయించేది ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి నేను మళ్ళీ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఏసీ చూపిస్తాను కూడా, ఏ కంపెనీ తీసుకున్నాము ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. ఆల్రెడీ వీడియోలో కనిపించే ఉంటుంది మీకు వోల్టాస్. అండ్ ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చామండి, ఇది వచ్చేసి వర్క్ స్పేస్. సో ఇక్కడ ఇంకా కొంచెం చేయించేది ఉంది, కొంచెం చిన్న వర్క్ ఉంది. టేబుల్స్ అవన్నీ కావాలి కదా వర్క్ స్పేస్లో, దానికి సంబంధించినవన్నీ కూడా అరేంజ్ చేయాలి. సో ఆల్రెడీ అవి మేము సెలెక్ట్ చేసి పెట్టించాము. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అవి షిఫ్టింగ్ ఉందన్నమాట. సో ఇక్కడ ఇంకొక పాయింట్, ఇదంతా కూడా వర్క్ స్పేస్ అనమాట. యాక్చువల్లీ నా రూమ్లో కూడా, నా క్యాబిన్లో కూడా ఏసీ పెట్టించాలి, బట్ కాకపోతే నేనే వద్దని చెప్పాను. ఎందుకనంటే సో రీసెంట్ డేస్లో నేను కొంచెం హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేశాను కదండి. సో నాకు అంతగా ఏసీ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయమని చెప్పారనమాట, బిఫోరే చెప్పారు. సో అందుకోసమని కంప్లీట్గా నా దాంట్లో పెట్టించలేదు, ప్రొవిజన్ కూడా ఇప్పించలేదు. ఇదొకటి తీసుకున్నాము, కూల్ ఫ్యాన్ అని చెప్పేసి మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రీవియస్ వీడియోస్లో చూపెట్టాను కూడా అవి. సో అది చాలా బాగుంది. సో నా క్యాబిన్కి అది సరిపోతుంది అనమాట. అది కూడా వాటర్తో రన్ అవుతుంది. అండ్ వన్ మోర్, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్, సో CMD క్యాబిన్. సో ఈ క్యాబిన్లో ఇంకొక ఇన్స్టాలేషన్ చేస్తున్నారు, ఇప్పుడు స్టార్ట్ చేశారు ఆల్రెడీ ఇప్పుడే. సో ఇదేంటి అని అంటే వేణుగారి దాంట్లో విత్ వైఫై తోటి రన్ అయ్యే ఏసీ పెట్టిస్తున్నాం అనమాట. సో రిమైనింగ్ అన్నీ వితౌట్ వైఫై తోటి చేస్తున్నారు. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఏసీలన్నీ ఎలా ఇన్స్టాలేషన్ చేశారు అనేది మీకు చూపిస్తాను. అండ్ మేము వాటర్ డ్రైనేజ్ పైప్స్ వాటికి సంబంధించింది కొంచెం డిఫరెంట్ వేలో పెట్టించాము. ఎందుకంటే ఇక్కడ ప్రొవిజన్స్ అన్నీ మనకి ఆఫీస్ కదా ఇది, సో దానికి కరెక్ట్గా ఉండవు కాబట్టి
బిఫోర్గానే దానికి కావాల్సినవన్నీ కూడా మేము వాళ్ళ దగ్గర ఎంక్వైరీ చేసుకొని వాళ్ళు మాకు సజెషన్స్ ఇచ్చారు, ఇలా చేయించండి అని చెప్పేసి. సో వాళ్ళు చెప్పిన గైడెన్స్ ప్రకారం మేము చెప్పాను కదా అండి. ఇంకొకటి ఇంట్లో కూడా ఇన్స్టాలేషన్ చేయించేది ఉంది కిడ్స్ బెడ్రూమ్లో అని చెప్పేసి. సో కిడ్స్ బెడ్రూమ్లో కూడా ఏసీ ఇన్స్టాలేషన్ అయితే చేసేస్తున్నారు. సో మేము ఆల్రెడీ మా ఇల్లు తీసుకునేటప్పుడు మేము కన్స్ట్రక్షన్ అప్పుడు బుకింగ్ చేసుకున్నాం కదా. సో అప్పుడే ఏం చేసామంటే 5th ఫ్లోర్ కాబట్టి సో మా వారు ఏంటి అని అంటే 2 ఫీట్స్ ఫాల్ సీలింగ్ ఏమో 2 ఫీట్స్ కిందికి చేయించారు. దాని పైన కూడా 2 ఇంచెస్ ఏమంటారు థర్మాకోల్ షీట్ కొంచెం కూల్గా ఉంటుందని చెప్పేసి సో 2 ఇంచెస్ థర్మాకోల్ షీట్ సీలింగ్కి పైన సీలింగ్కి కొట్టించేసి దాని తరువాత 2 ఫీట్స్ కిందికి మేము ఫాల్ సీలింగ్ అనేది చేయించాము. అందుకే మా రూఫ్ అంతా కూడా చాలా కిందికి కనిపిస్తూ ఉంటుంది సీలింగ్ అంతా. సో కొంచెం కిందికి కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకనంటే ఇలా సమ్మర్ వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉండకుండా ఉండాలని ముందుగానే మేము అలా చేయించాము. ఎంతైనా ఓపెన్ ప్లేస్ ఉంటుంది చుట్టూ, ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి మార్నింగ్ 11:30 వరకు ఎండంతా కూడా బాగా ఉంటుంది పైన టెర్రస్ మీద. ఇంకా 2 o'clock నుంచి ఆఫ్టర్నూన్ బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది అనమాట. సో రూమ్స్ అన్నీ కొంచెం వేడిగా అనిపిస్తూ ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి ఏసీ అయితే కంపల్సరీగా కావాల్సిందే. ఇంకా ఈ 2 months వరకే అలా ఉంటుంది మాకు. రిమైనింగ్ సీజన్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తాము. వింటర్ సీజన్ కానివ్వండి, రెయినీ సీజన్ కానివ్వండి బాగుంటుంది. అండ్ నైట్ వ్యూ కూడా బాగుంటుంది. ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు అలా టెర్రస్ మీదకి వెళ్తే మంచిగా వాకింగ్ చేసుకోవచ్చు, టైం పాస్ అవుతుంది, సిటీ అంతా కనిపిస్తూ ఉంటుంది. సో అలా అప్పుడప్పుడు అందరం కలిసి వెళ్తూ ఉంటాము. చాలా వీడియోస్ నేను టెర్రస్ మీద మేము సెలబ్రేట్ చేసుకున్నవన్నీ కూడా వీడియోస్ అన్నీ కూడా పెట్టాను, మీరు చూసే ఉంటారు. సో ఇదండి వీళ్ళు కూడా ఇంకా ఇన్స్టాలేషన్ అవన్నీ చేయడానికి సో మొత్తం ఓపెన్ చేసుకొని చూసుకుంటున్నారు. కొంచెం మా కిడ్స్ బెడ్రూమ్ ఏమైపోయింది అని అంటే రీసెంట్ డేస్లో మేము ఆఫీస్ వర్క్లో ఉండి సో ఎక్కడివక్కడి పెట్టేశాము. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత బుక్స్ అవన్నీ మేము ఇంకా క్లీన్ చేయలేదన్నమాట. సో కొంచెం టైం తీసుకొని అది కూడా క్లీన్ చేసి ఇస్తే వాళ్ళు ఇంకా వాళ్ళ రూమ్లో రెగ్యులర్గా ఇంతకుముందు ఎలా అయితే వాళ్ళ రూమ్ ఎంజాయ్ చేశారో సో ఇప్పుడు కూడా అలానే చేస్తారని చెప్పేసి ఇమీడియట్గా ఏసీ అయితే ఇన్స్టాలేషన్ చేస్తున్నాము. రూమ్ అంతా కూడా ఒకసారి క్లీన్ చేసేసి బెడ్షీట్స్ అన్నీ తీసేసి దాని తర్వాత వాళ్ళ రూమ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసేయాలి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మా రూమ్లోనే వాళ్ళు అందరం కలిసి అడ్జస్ట్ అవుతూ ఉన్నామన్నమాట. ఎవరైనా వచ్చినా కూడా ఈ సమ్మర్ సీజన్లో ఇంకా ఇబ్బంది అవుతుంది కదా అండి. సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ కూడా ఇన్స్టాలేషన్ చేపించేస్తున్నాము. సో ఎంతైనా పిల్లలకంటూ వాళ్ళకంటూ ఒక సపరేట్గా రూమ్ ఉంటే వాళ్ళకి కావాల్సిన థింగ్స్, టాయ్స్ అన్నీ అరేంజ్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో మా కిడ్స్ రూమ్ని అయితే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారండి. మేము రెనోవేట్ చేయించిన తర్వాత వాళ్ళకి నచ్చినట్టుగా వుడ్ వర్క్ వాళ్ళ రూమ్లో వాళ్ళకి నచ్చిన థీమ్స్, బటర్ఫ్లై థీమ్ అని అండ్ ఇంకా ఫాల్ సీలింగ్కి కూడా కొంచెం నైట్ పడుకున్నప్పుడు స్కై థీమ్ అట్లా పెట్టించామన్నమాట. నేను ఆల్రెడీ హోమ్ టూర్ చేశాను. హోమ్ టూర్లో అయితే మీకు ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నాకు ప్రీవియస్ వీడియోస్లో స్టార్టింగ్లో ఉంటాయి, ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది ఎలా ఉంది ఏంటి మా హోమ్ టూర్ అంతా కూడా. ఇప్పుడంటే ఇంకా అన్ని సామాన్లన్నీ ఎక్కువైపోయి మీకు క్లమ్జీగా అనిపించవచ్చు, కానీ నేను హోమ్ టూర్ చేసినప్పుడు అయితే మీకు నీట్గా కనిపిస్తూ ఉంటుంది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానప్పుడు. సో మళ్ళీ ఒక్కసారి నేను మొత్తం కూడా నేను వీడియో అనేది అయితే మీకు చూపిస్తాను డెఫినెట్గా ఎప్పుడైనా ఇంకా. సో ఇప్పుడైతే ఇది వాళ్ళ వర్క్ అయితే వాళ్ళు చేసేసుకుంటున్నారు ఇంకా.
డిజైన్స్ అన్నీ ఇచ్చుకుంటూ ఇలా సెట్ చేసుకున్నాం అనమాట. సో ఇదండి మా ఆఫీస్కి సంబంధించిన విషయాలు. సో ఈ వీడియో డెఫినెట్గా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.